నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 4వ తేదీ కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టిన రోజు. మరి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ఇదిలా ఉంటే జూన్ 4వ తేదీనే వైసీపీ పిలుపు ఇస్తున్నటువంటి ఈ వెన్నుపోటు దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. వైసీపీ పిలిపిస్తుంది జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అని. మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ ఏడాది పాలనలో ప్రజలందరూ కూడా దీపావళి సంక్రాంతి పండుగలు చేసుకోవడానికి ఉన్నారు, నా జగనాసుర చరిత్ర ముగిసిపోయింది, సో మనం ఈ పండుగలు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సరే, ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది? వెన్నుపోటు దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అయినా జూన్ 4వ తేదీనే వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ ఏంటి అంటే, ఆయన వైనాట్ 175 అని చెప్పని కలలుగన్నాడు, వైనాట్ కుప్పం అని చెప్పని కలలుగన్నాడు, ఈ రాష్ట్రానికి రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పని కలలుగన్నాడు. కానీ ఈ కళలు మొత్తాన్ని కూడా కళలుగా మారుస్తా. ఎందుకంటే ఎన్నికల ఫలితాలకి కొద్ది రోజుల ముందు ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి ఐపాక్ కార్యాలయంలో ఏం చెప్పాడు ఆయన, దేశం విసిపోయే ఫలితాలు చూస్తారు, గతంలో వచ్చిన 151 కన్నా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాం అని చెప్పని ఆయన బహిరంగంగా ప్రకటించాడు. సహజంగానే అంతటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్న నాయకుడికి ఆల్ ఆఫ్ సడను బాబు నీకు 151 కాదు, 151 నుంచి మెరుగవటం కాదు, నేను 151ని 11కి పరిమితం చేస్తున్నామని చెప్పిన ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చేటప్పటికి ఒక రకమైన షాకు గురయ్యాడు ఆయన. అయితే ఏంటంటే, మనం వెనకటి సినిమాల్లో చూస్తుంటాం, ఉండి ఉండి హీరోకో హీరోయిన్కో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్లో ఒక తలకు ఒక దెబ్బ తగిలి పాత మెమరీస్ మొత్తం ఎరేజ్ అయిపోతాయి. మళ్ళీ సినిమా ఒక కొలిక్కి వస్తుందనగా మళ్ళీ ఒక దెబ్బ తగిలి అన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెమరీస్ పాస్ అయ్యి ఉన్న స్టేజ్లోనే ఉన్నాడు. నేను 30 ఏళ్ల ముఖ్యమంత్రిని, నేను 175 సీట్లు గెలిచేవాడిని, నేను కుప్పంను కూడా ఓడించేవాడిని అన్న పర్సెప్షన్లోనే ఉండిపోయాడు. ఈ మార్పు చేర్పులు జరిగిన దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆయన మనసు అంగీకరించటంలా, ఆయన శ్రేణులను కూడా అంగీకరించడానికి ఆయన ఒప్పుకోవట్లా. దాంతో జూన్ 4 ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు 2019లో ఈయనకి ముఖ్యమంత్రిగా పదవి కట్టబెట్టారు. అదే ప్రజలు 2024లో ఈయన్ని వద్దు అని చెప్పని ఓడించారు. గెలిచినాడేమో ప్రజల తీర్పు బ్రహ్మాండం బజగోవిందం, ఈయన్ని ఓడించినాడేమో అది వెన్నుపోటు అంటున్నాడు. సహజంగా నీ ప్రత్యర్థులు ప్రజలా, ఎన్డీఏ కూటమే? ఎన్డీఏ కూటమి నీ ప్రత్యర్థులు అనుకుంటే వాళ్ళు ప్రభుత్వంలో పదవి బాధ్యతలు చేపట్టిన జూన్ 12ని నువ్వు వెన్నుపోటు దినోత్సవంగా ఒకవేళ పరిగణిస్తే, మీరు ఎన్నికలకు ముందు ఈ వాగ్దానాలు చేశారు, ఇవన్నీ నెరవేర్చలేదు, మీరు ప్రజలను వంచారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పని ఏదైనా రాజకీయ విమర్శలు చేసావంటే అర్థం ఉంది. ప్రజలు తీర్పిచ్చిన రోజు నువ్వు వెన్నుపోటు దినం అంటున్నావు అంటే ఎవరిని అవమానిస్తున్నావు? రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషను, రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా నిర్వహించిన ఎన్నికల్లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆ పోటీలో నెగ్గుతారు, ఓడతారు. ఇది అంతిమ న్యాయ నిర్ణేత అయిన ప్రజలిచ్చే తీర్పు. నువ్వు ఆ ప్రజలిచ్చిన తీర్పును అవమానిస్తున్నావు, ప్రజలను వెన్నుపోటుదారులుగా పరిగణిస్తున్నావు. ప్రజలను అవమానించే హక్కు, నైతికత ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఒకనాడు నీకు అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలుపుకోవటం నిలుపుకోకపోవటం అనేది నీ చేతుల్లో ఉంది. ఆ దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజాగ్రహానికి గురయ్యి ప్రజల చేత ఓటనే ఆయుధంతో శిక్షకు గురయ్యావు. నువ్వు, నీకు దక్కింది ఓటమి కూడా కాదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు నువ్వు పరిమితం అయ్యావు అని అంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వటానికి ప్రజలు అంగీకరించలేదు అని అంటే, ప్రజాగ్రహం నీ పట్ల ఎంత బలంగా వ్యక్తమైందనేది ఆ తీర్పు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని తేటతెల్లం చేశారు. దాన్ని గ్రహించడానికి ఆయన సిద్ధపడట్లా. ప్రజలు అంతటి బలమైన తీర్పు ఎందుకు ఇచ్చారు? 2019 ఎన్నికలకు ముందు 175 స్థానాలున్న సభలో
151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా దోహదం చేసిన అంశాలేంటి? ఏ నమ్మకాలు, ఏ ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో కల్పించడం వల్ల ప్రజలు అంతటి ఘనమైన విజయం ఆయన కట్టబెట్టారు? ఇవాళ అదే ప్రజలు ఎందుకు నీ పట్ల ఇంతటి తిరస్కారాన్ని ప్రదర్శించారు? మొట్టమొదట రాజకీయ నాయకుడు అనేవాడు ఈ గెలుపోటముల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎనలైజ్ చేసుకోవాలి. ఆనాడు ఆ విజయం ఎందుకు దక్కింది, ఇవాళ ప్రజాగ్రహానికి ఎందుకు గురయ్యామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రియలైజేషన్కి ఎప్పుడూ ఏ సందర్భంలో కూడా సిద్ధంగా లేడు. ఇక్కడ గమనించుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తాను నెగ్గటానికి ఏమేమి వాగ్దానాలు చేశాడు? యువతను లక్ష్యంగా చేసుకొని 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను రప్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు. దేన్ని నిలబెట్టుకున్నావు? మహిళల్ని ఉద్దేశించి మద్య నిషేధం చేస్తానన్నావు. ఉద్యోగస్తుల్ని మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, పోలీసు ఉద్యోగులకి వారంతా సెలవులు ఇస్తా అన్నావు. దేన్ని నిలబెట్టుకున్నావు? ఇవాళ సొసైటీలో అతి చిన్న జీతానికి పనిచేసే ఉద్యోగులు, అంగన్వాడీ ఆయాలు, విఆర్ఏలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ మీద కూడా ఎస్మా ప్రయోగించావు, జుట్లు పట్టుకు ఇడిపించావు. వాళ్ళకి చేసిన చిన్న చిన్న వాగ్దానాలు నెరవేర్చమని చెప్పని నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన పాపానికి భౌతిక దాడులకు పాల్పడ్డావు. వాళ్ళ ఉద్యోగ భద్రత లేని పరిస్థితులు సృష్టించావు. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకోలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల వ్యక్తిగత ఆస్తుల్ని భద్రత లేని పరిస్థితులు సృష్టించావు. రాష్ట్రానికి రాజధాని లేని సంక్షోభ పరిస్థితి సృష్టించావు. 52 స్థానాలున్న రాయలసీమలో నీకు 49 స్థానాలు 2019లో కట్టబెడితే ఆ రాయలసీమ రైతాంగానికి, ఆ రాయలసీమ యువతకి చేసిన వాగ్దానాలని నిర్వీర్యం చేసావు. వాళ్ళ ఆశలు వమ్ము చేసావు. వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి మెరుగైన భవిష్యత్తు ఇవ్వగలిగిన నాయకుడిగా నిన్ను నమ్మారు. నమ్మక ద్రోహం నువ్వు చేసావు. నువ్వు వెనుపోటు పొడిచావు. ఒక్కొక్క వాగ్దానాన్ని తొంగలో తొక్కి నువ్వు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకి ప్రతిఘటనగా ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు. ప్రజలు నీకు వెన్నుపోటు పడవలా, రాజకీయ పక్షాలు నీకు వెన్నుపోటు పడవలా. నువ్వు నీ వాగ్దానాల నుంచి దూరం జరిగి నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. ఎన్ని వాగ్దానాలు? అమరావతిలోనే రాజధాని ఉంటుంది అన్నావు. రాజధాని నిర్మాణం చేసావా? కరెంటు ఛార్జీలు పెంచను అన్నావు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు. పారిశ్రామికీకరణ చేస్తా అన్నావు. ఉన్న పరిశ్రమలు పారదోలేవు. పోలవరం సకాలంగా 2020 డిసెంబర్కి పూర్తి చేస్తా అన్నావు. నువ్వు దిగిపోయే నాటికి పోలవరం భవిష్యత్తు అగమగోచరంగా మారింది. ఆఖరికి నీ పాలనా హయాంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కనీసం ఆ బాధితుల పరామర్శకి కూడా టైం బౌండెడ్గా వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందించని నేపథ్యం ఇది. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ప్రజలు నీ పాలన ఒక విఫల ప్రయోగంగా, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణంగా, తమ భవిష్యత్తుకి పట్టిన గ్రహణంగా ప్రజలు భావించారు. కాబట్టి ఆ గ్రహణాన్ని పారదోలి తీరాలి అని చెప్పని ప్రజలకు కృతనిశ్చయంతో మే 13 జరిగిన ఎన్నికల్లో ఓటైన ఆయుధం ద్వారా నీ పాలనకి చరమగీతం ప్రజలు పాడారు. నువ్వు ఇవాళ నీ పాలనా వైఫల్యాలకి, నీ అసమర్థతకి, నీ వైఫల్యాలకి ప్రజల బాధ్యతలుగా చిత్రీకరిస్తూ ప్రజలని వెన్నుపోటు పొడిచిన వాళ్ళగా నువ్వు ఇవాళ ప్రజలిచ్చిన తీర్పు దినాన్ని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ అంటున్నావు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే అసలు ప్రభుత్వంపై పోరాటం చేస్తాం, మేము సూపర్ 6 అమలు చేయలేదు, అసలు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఏమిటిని అమలు చేయలేదు అని చెప్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు రోజు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, అంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు తాము చేసిన వాగ్దానాలని, ఏ వాగ్దానాల ప్రాతిపదిక అయితే తమ గెలుపుకి దోహదం చేశాయో ఆ వాగ్దానాలను కనుక అమలు పరచకపోతే ప్రశ్నించే హక్కు ఆ పార్టీకి, ఆ నాయకుడికి ఉంది. దాన్ని మనం తప్పట్టవసరంలా. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రభుత్వం పాలన చేయాలి, ప్రతిపక్షం అంటే అతనికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కినా దక్కకపోయినా రాష్ట్రంలో ప్రజల చేత ఎంపిక కాబడిన ఏకైక ప్రతిపక్ష పార్టీ అతనే. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తప్పట్లేం. ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటుంది. కానీ ప్రజలిచ్చిన తీర్పుని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే ఈ వెన్నుపోటు లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది 100కు 100 పాళ్ళు ఆక్షేపణీయం. ఇటువంటి వ్యాఖ్యలకి పాల్పడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని
ప్రజాస్వామ్య భారతంలో రాజ్యాంగబద్ధంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఒక రాజకీయ పక్షానికి అధినేతగా కొనసాగనివ్వటమే ఆక్షేపణీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.